ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, రేపు ఉదయం 7:30 నీకు ఒక శుభవార్త అనేది వస్తుంది. అంటే ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు. అది కూడా నీ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఒక శుభవార్త తల్లి. ఇది నువ్వు ఎన్నో ఏళ్ల నుంచి ఈ విషయంలో చాలా వరకు కూడా నమ్మకంగా ఉన్నావు. నీ నమ్మకమే ఈరోజు నిన్ను కాపాడింది. ఆ నమ్మకానికి తగిన ఫలితమే నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి మనకి. అంటే ఒక మంచి శుభవార్తను, ఒక గొప్ప సర్ప్రైజ్ అని కూడా చెప్పవచ్చు. అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించవచ్చు, అక్క నేను ఎన్నో రోజుల నుంచి బాబా గారి సందేశాలు వింటున్నాను. బాబా నాకు ఎప్పుడు కూడా మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉన్నారు. అందులో ఒకటి నిజంగా జరుగుతుంది, ఒకటి ఇంకా కూడా జరగటం లేదు. అలాగా శుభవార్త అనేది నిజంగా నేను వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానక్క. అలాంటి ఒక శుభవార్త కోసం ఎదురు చూసి చాలా విసిగిపోయాను. ఆ శుభవార్తని నేను ఇంకా వింటానేమో అన్న నమ్మకం కూడా నాకు పోయింది అని చెప్పి ఒక ఆవిడ నాకు మెయిల్ చేశారండి. అంటే మన సందేశాలను చూసి ఎంతో ఇన్స్పిరేషన్గా ఆవిడ తీసుకొని నిజంగా లైఫ్లో ఎన్నో విషయాలను తను మార్చుకొని నేను ఇప్పుడు నా లైఫ్ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నానక్క అనే అంత హ్యాపీగా ఇప్పుడు ఆవిడ నాకు పంపించారండి. స్టార్టింగ్లో ఆవిడ ఏమనేవారంటే, అక్క మీరు ఇలాగే చెప్తున్నారు, బాబా శుభవార్త పంపిస్తారని, నిజంగా సపోర్ట్ చేస్తారని, నిజంగా మనల్ని ఎంతో ఆదుకుంటారనే నమ్మకం నాకు ఎప్పటికీ ఉందక్క. కానీ నేను ఎదురు చూసినప్పుడు ఆ శుభవార్తను నేను వినలేకపోతున్నాను. అందువల్ల చాలా వరకు కూడా విసిగిపోయాను అన్న ఒక భక్తురాలండి ఈరోజు బాబా మీద నమ్మకంతో ఆయన ఎందుకు ఇలా చేశారు, నిజంగానే ఆయన శుభవార్తను వినిపిస్తారా లేదా అన్న ఒక విషయాన్ని నేను తెలుసుకోగలిగాను అని చెప్పి ఆవిడ మనకు ఒక మెయిల్ పంపించారండి. నిజంగా అండి, బాబా భక్తులందరికీ కూడా ఈ సందేహం అనేది ఉంటుంది. కొంతమందికి వాళ్ళ కర్మఫలాలు తీరి బాబా అన్నట్టుగానే రేపు ఉదయం 7:30 ఒక శుభవార్త అనేది మన చెవిన పడడం అనేది ఖాయమండి. నిజంగా కొంత సమయం అనేది మనకి కలిసి రాక, లేదంటే కనుక కొంత నెగిటివ్తో ఒక ఆలోచనతోటే మనం ఉంటామండి. ఏమొస్తుందిలే, ఇలాగే అంటారు బాబా, నేను ఆ శుభవార్త కోసం వేచి ఉండి కూడా నాకు నమ్మకమే పోయింది అని చెప్పి ఒక నమ్మకం లేకుండానే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న కొన్ని విషయాలు కూడా ఉంటాయండి. అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అనంటే, అది రావాల్సిన ఒక విషయం కూడా, ఒక శుభవార్త కూడా మన దగ్గర నుంచి దూరంగానే అక్కడే ఆగిపోతుంది అన్న ఒక విషయం అనేది నేను ఈవిడ పెట్టిన మెయిల్ ద్వారా తెలుసుకున్నానండి. నిజంగా ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది మనకి రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు పంపించిన మంచి మంచి మెసేజెస్ అండి. అంటే ఎన్నో అద్భుతాలండి, బాబా చూపించిన ఎన్నో అద్భుతాలలో ఇది ఒకటని కూడా చెప్పవచ్చు. ఎంతోమంది జీవితాలని బాబా మార్చగలిగారు. అలాగే ఎవరైతే కనుక నిరాశతో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఒక ఉత్సాహంతో మళ్ళీ కూడా మీ నమ్మకాన్ని ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కూడా మళ్ళీ కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టవచ్చు. నిజంగా రేపు ఉదయాన్ని అందరికీ కూడా బాబా ఒక శుభవార్తని, ఏదైతే ఒక శుభవార్త మనం ఎదురు చూస్తున్నామో అది కూడా ఖచ్చితంగా అదే శుభవార్త ఖచ్చితంగా బాబా అందరికీ పంపిస్తారు అనేది నిజమండి. ఎందువల్లనంటే కొంచెం మనకి అటు ఇటుగా అయినా కూడా బాబా చేసే ప్రతి విషయంలోనూ కూడా, అంటే మనం చేసే ప్రతి విషయానికి బాబా సపోర్ట్ అనేది ఉండడం వల్లే మనకి అలాంటి ఒక ఆలోచన అనేది కల్పిస్తారనమాట. నిజంగా ఈ భక్తురాలండి చాలా రోజుల నుంచి, అక్క నేను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నానక్క. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. మా నాన్నగారితో మాట్లాడకుండా ఆయన చూడకుండా ఉండడం అనేది నా వల్ల కాదు. అలాంటిది నాకు మా అమ్మగారి కంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారితో ఎక్కువ బాండింగ్ కనెక్ట్ అనేది చాలా బాగుండేది.
అలాంటిది ఒక లవ్ మ్యారేజ్ అని వచ్చిన తర్వాత మా నాన్నగారిని ఒప్పించలేకపోయాను నేను. అంటే ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న అతను కూడా చాలా వరకు నన్ను ఇష్టపడుతూ తన్ని కూడా నేను మిస్ చేసుకోలేకపోయాను. అతని గురించి నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, చెప్పాను కూడా. ఆయన పాజిటివ్గా తీసుకోలేకపోయారు. ఎందువల్లంటే ఆయన మాట వినలేదని ఆయనకి చాలా కోపం అక్క. అందువల్ల ఇతన్ని మిస్ చేసుకోలేక నిజంగా చాలా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానక్క అతనితో. ఆ విషయం అనేది నాన్నగారికి కూడా ఇంకా చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఏమాత్రం వినడానికి కూడా ఇష్టపడటం లేదు. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా మా నాన్నగారిని మిస్ అయ్యాను అని ఎన్నో రోజులు ఏడ్చుకుంటూ ఉన్నాను. నాన్నగారితో మాట్లాడడానికి ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు అవమానించబడి వెనక్కి తిరిగి వచ్చేసానక్క. కానీ నాకు గొప్ప నమ్మకం అనేది ఉంది. మా నాన్నగారు ఎప్పటికైనా సరే నన్ను అర్థం చేసుకుంటారు, నాతో మాట్లాడతారని ఒక నమ్మకం మాత్రం నాకు పోలేదక్క. ఎందువల్లనంటే బాబా ఖచ్చితంగా మా నాన్నగారి మనసు మారుస్తారు. నా మీద ఆయనకి ప్రేమ అనేది ఉంది. మా నాన్నగారికి అంత ప్రేమ పెట్టుకున్నారు నా మీద అని చెప్పి తను చాలా నమ్మకంగా ఉన్నానక్క మా నాన్నతోటి అని. అలాగే తనకి మ్యారేజ్ అయింది అండి. ఫస్ట్ తనకి మగపిల్లవాడు పుట్టాడు. పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారి పేరే తను పెట్టుకుందంట. పెట్టినప్పుడు మా నాన్నగారికి ఈ విషయం చెప్పాలి నేను అని చెప్పేసి తను అనుకుందండి. అనుకున్నప్పుడు అది జరగలేదు. ఏమాత్రం ఆయన పిల్లలు పుట్టారనో ఎలా ఉన్నారో అని కూడా కొంచెం కూడా ఆలోచించలేదు తన గురించి అని బాధపడుతూ ఉన్న సమయంలో ఆ పిల్లవాడు పెరిగి కొంచెం స్కూల్కి కూడా వెళ్ళడం అనేది బిగినైంది. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోకుండా ఒకరోజు ఆ స్కూల్లో ఈ పిల్లవాడిని వాళ్ళ నాన్నగారు కలవడం అనేది జరిగిందండి. అది కూడా ఇలాగా తన నమ్మకమేనండి. తన నమ్మకమే ఇలా వాళ్ళని కలిపేలాగా చేసిందనమాట. ఎవరో తెలియకుండానే ఆ పిల్లవాడికి క్లోజ్ అవ్వడం, రోజు కూడా పిల్లవాడిని కలుసుకోవడం, ఏదో ఒక బంధం మనకు ఉందిలే అని అన్నట్టుగా అతనికి అనిపించడం, ఆ పిల్లవాడిని చూడడానికి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది. అలా చాలా దగ్గరయ్యారనమాట తన మనవడితోటే, ఆ పిల్లవాడితోటే. తన మనవడన్న విషయం అనేది తనకి తెలియకుండానే చాలా దగ్గరయ్యారు. చాలా బాగా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు తను లంచ్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ బిడ్డతో కూర్చొని మాట్లాడుతూ ఉన్న విషయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని చూసి నిజంగా ఇది కళ నిజమా అన్న విషయాన్ని నేను నమ్మలేకపోయానక్క. ఏమాత్రమూ తను పరిచయం చేయలేదు, నా బిడ్డని నేను చెప్పలేదు. కానీ నేను సడన్గా స్కూల్కి వెళ్ళి చూసిన వెంటనే మా నాన్నగారితో కూర్చొని మాట్లాడుతున్నారు, ఏంటా ఇది నిజమా కాదా అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా తను ఆ లంచ్ తీసుకొని భోజనం తీసుకొని దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డ కోసమే తను వచ్చానని, ఆ బిడ్డ తన బిడ్డేనని, వాళ్ళ మనవడని అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో చెప్పినా కూడా అతను ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వలేదండి, కోప్పడలేదు. అయ్యో నీ బిడ్డ అయితే నేను అనవసరంగా ఈ నీ కొడుకని తెలియకుండా నేను మాట్లాడేశాను, ఏమాత్రము కూడా అతను బాధపడలేదండి. నిజంగా చాలా సంతోషించాడనమాట. భగవంతుడు ఈ విధంగా కలుపుతాడేమో అనుకుని ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదక్క. మేము విడిపోయామే బాబా, మా నాన్నగారిని దూరం చేసావని ఎన్నోసార్లు నిందించాను. కానీ నా బిడ్డ రూపంలో మేము మళ్ళీ కూడా కలుస్తామన్న ఒక విషయం అనేది నేను ఊహించలేకపోయానక్క. నా నమ్మకం అనేది నిజంగా బాబా ఉన్నారని నిరూపించింది. అంత హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు. ఆ రోజు మా నాన్నగారి ఎక్స్ప్రెషన్ అంటే ఆయన కళ్ళల్లో ఉన్న సంతోషం అనేది తన మనవడిని చూడంగానే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారక్క. నిజంగా బాబా ఇలాంటి అద్భుతాలు చేస్తారని అసలు ఊహించలేదు అని తను ఎంతో విధిగా నాకు మెసేజ్ పెట్టడం, నేను ఆ మెయిల్ చదివిన దగ్గర నిజంగా మనకి ఒక గూస్ బంప్స్ వస్తాయండి. అలాంటివి ఒక సందర్భాలు మనం చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ. అందువల్ల తనకి ఒక ఫోన్ అలాంటి ఒక సందర్భం అనేది తనకి ఉదయాన 7:30 గంటలకి బాబా తెల్లవారుజామున కలలో కనిపించి ఈరోజు ఒక శుభవార్త అనేది అయిన వాళ్ళ దగ్గర నుంచే నువ్వు వినగలుగుతావనో చూడగలుగుతావనో తనకి కలలో కనిపించి ఏదో ఒకటి అర్థం కాని ఒక సందేశాలు వస్తూ ఉంటాయి కదా, ఒక విషయం అనేది మన కల్లో కనిపిస్తుంది. అలా తనకి జరిగిందంటండి ఆ రోజు. అలాగా తనకి లంచ్ తీసుకుని ఆ రోజు మధ్యాహ్నమే తను వెళ్ళడం అనేది జరిగింది, స్కూల్కి వెళ్ళడం అనేది, వాళ్ళ నాన్నగారిని కలవడం అనేది. ఇలాంటి విషయాలండి నిజంగా అందరికీ కూడా జీవితాల్లో జరుగుతాయండి. మనం కొంచెం ఓపికతో నమ్మకంతో ఉంటే ఆయన వేసిన లెక్కలనేవి మనకి అర్థం కాకపోయినా మన సంతోషానికి హద్దులు లేకుండా మాత్రం ఆయన చేయగలరు అనేది అక్షరాల నిజమండి. ఇది అవునంటారా కాదంటారా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.